చాలా మంది అంటారు కదా, ఆడపిల్లలు బట్టలు సరిగా వేసుకోవట్లేదండి. ఇది వరకైతే బట్టలు కప్పుకునేవారు నిండుగా, ఇప్పుడు బట్టలు సరిగా వేసుకోవట్లేదు. బట్టలు సరిగా వేసుకోవట్లేదు కాబట్టి రేపులు పెరిగిపోయాయి, మానభంగాలు పెరిగిపోయాయి అని అంటున్నారు. అది వాళ్ళ పర్సెప్షన్. నేను అంటాను, అంటే బట్టలు వాళ్ళు సరిగా వేసుకోలేదు, నీ బుద్ధి ఏమైంది, నువ్వు చెడిపోతావు, అంత దరిద్రుడువా నువ్వు? అంటే వాళ్ళు బట్టలు సరిగా లేకుండా కనబడితే నువ్వు వెంటనే చెడిపోతావా? నువ్వు అంత దిగజారిపోయి బతుకుతున్నావా? అంటే వాళ్ళు బట్టలు వేసుకుంటే నువ్వు బాగుంటావా? అంటే నువ్వు పశువా, మృగానివా? మాంసం కనబడితే మృగం మీద పడిపోయినట్టు, బట్టలు లేకుండా కనబడితే మీద పడిపోయేంత సంస్కారహీనుడు అడగడం మానేసి దాన్ని మనం సపోర్ట్ చేస్తాం. అంటే బట్టలు అలా లేకపోయినా మంచిదని మీరు సమర్థిస్తున్నారా అని అనకండి నన్ను. నేనేమంటున్నానంటే రెండు తప్పే. అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి మేము తప్పులు చేస్తాను అనడం కరెక్ట్ కాదు, అలా వాళ్ళు ఉండడమూ కరెక్ట్ కాదు. దీని అంతటికీ కారణం ఏంటంటే లోపల ఉన్న మనోనేత్రం పాడైంది కాబట్టి నీ చూపు సరిగా లేదు.